హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అన్న వీడియో. అండ్ ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి వెల్కమ్. అండ్ చాలామంది మీరు ఏం చేస్తారని క్వశ్చన్ అడుగుతున్నారు. సో నేను బీఎస్సీ రేడియాలజీ చేస్తున్నాను అనమాట. అండ్ ప్రజెంట్ నేనైతే సెకండ్ ఇయర్. ఇన్ మార్చ్ నేను ఎగ్జామ్స్ రాసి థర్డ్ ఇయర్లోకి స్టెప్ ఇన్ అవుతాను. అండ్ వీఆర్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఎలైడ్ హెల్త్ సైన్స్ ఫస్ట్ బ్యాచ్ అనమాట నాది. అండ్ 2022 బ్యాచ్ నాది. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఏంటంటే అలాట్మెంట్ ఆర్డర్ అయితే వచ్చింది అందరికీ. కంగ్రాచులేషన్ గైస్, ఎవరెవరికైతే సీట్ వచ్చిందో. అండ్ సీట్ రాని వాళ్ళు ఏం బాధపడకండి. మనకి ఇంకా 2 ఫేసెస్ అయితే ఉంటాయి. స్ట్రే వేకెన్సీ కూడా ఒకటి ఉంటుంది కాబట్టి మీరేం టెన్షన్ పడకండి. ఆల్మోస్ట్ ఇంకా మనము ఇది ఎండ్ అనమాట. ఎండ్ అని చెప్పలేము. సో ఇంకా 2 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకండి. అప్పుడైనా మనకు సీట్ వస్తుంది, ధైర్యంతో ఉండండి. ఇంకా లేకపోతే మీరు ఆల్టర్నేటివ్ థింగ్స్ అంటే ప్రైవేట్ కాలేజ్లలో జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఇట్స్ టూ లేట్ అనమాట. ఇప్పటికీ మీకు సీట్ రాదని తెలిసిన వాళ్ళు జాయిన్ అయిపోతేనే బెస్ట్. సో ఎందుకంటే ఇప్పుడు మీకు ఉన్న సీట్స్ కూడా ఉండే అప్పటి వరకు. సో అదనమాట మ్యాటర్. పోయి జాయిన్ అయిపోండి. మీరు ఇన్ కేస్ ఫైనాన్షియల్గా మంచిగా ఉంటుంది ఉంటే పోయి జాయిన్ అయిపోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలని అనేది ఇంకో డౌట్ అనమాట. నేను వీడియో చేశాను. సో మీరు పోయి చెక్అవుట్ చేయండి వీడియో. దెన్ యూ విల్ గెట్ సమ్ అంటే ఏమేమి కావాలి. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఫ్రెష్గా సీట్ వచ్చిన వాళ్ళైతే 6,000 కట్టాలన్నమాట అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోనికి. మీకు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది, ఇప్పుడు థర్డ్ ఫేజ్లో కూడా వచ్చిందంటే మీరేం పే చేయాల్సిన అవసరం లేదు యూనివర్సిటీకి. 1 టైం పేమెంట్ చేస్తే సరిపోద్ది. ఈ థర్డ్ ఫేజ్లో ఫ్రెష్గా వచ్చింది, నాకు ఇప్పుడు వచ్చిందన్న వాళ్ళు మాత్రం పక్కా 6,000 పే చేయాలి. సో ఎట్లా వెళ్ళాలంటే వెబ్సైట్ ఉంటుంది కదా, ఎలైడ్ హెల్త్ సైన్స్ వెబ్సైట్ అని ఒక్కటి ఉంటుంది. సో అందులోకి పోయి మనం ఏ వెబ్సైట్లో మనం ఆప్షన్స్ పెట్టామో అక్కడికే పోయి మీరు డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ని క్లియర్గా ఉంటుంది అనమాట. అక్కడ పోయి మీరు డౌన్లోడ్ చేసుకోవడమే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది, ఇప్పుడు థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీరు ఏం చేయండి అంటే మీరు ప్రీవియస్ కాలేజ్కి పోయి సర్టిఫికేట్స్ తెచ్చుకోండి, రిలీవింగ్ ఆర్డర్ తెచ్చుకోండి. అండ్ ఇవి 2 తీసుకొని పోయి అలాట్మెంట్ ఆర్డర్ అయితే జిరాక్స్ తీసుకొని పోయి ప్రీవియస్ కాలేజ్లో ఇచ్చేసి అండ్ మీ సర్టిఫికేట్స్ మీరు తీసుకురావడమే. అండ్ అన్ని సర్టిఫికేట్స్ ప్రాపర్గా ఉన్నాయా, మీరు ఇచ్చినవి అన్నీ రిటర్న్ ఇచ్చారా అనేది ఒకటి చూసుకోండి. అండ్ ఇంకో క్వశ్చన్ వస్తుంది, డీడీ ఎలా క్యాన్సిల్ చేయాలని. వాళ్ళు చెక్ ఇస్తారు కదా, ఆ చెక్ తీసుకుపోయి మనం ఎక్కడైతే డీడీ తీసామో ఏ బ్రాంచ్లో అయితే తీసినామో ఆ బ్యాంక్లో పోయి ఇస్తే వాళ్ళు డీడీ క్యాన్సిల్ చేస్తారు. అమౌంట్ మాత్రం హ్యాండ్కి ఇవ్వరు, దే డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ ఇన్ టు అకౌంట్. అండ్ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు నాకు తెలిసి హ్యాండ్ క్యాష్ తీసుకుంటారు అనుకుంటా, మీరు అక్కడికి పోయి అడగండి. అండ్ ఇంకోటి ఏంటంటే సెకండ్ ఫేజ్లో వేరే డిపార్ట్మెంట్లో వచ్చింది, థర్డ్ ఫేజ్లో వేరే డిపార్ట్మెంట్లో వచ్చింది అనే వాళ్ళు ఉంటారు కదా, మీరు ఏం చేయండి అంటే మీరు బాండ్ అనేది చేంజ్ చేసుకోవాలన్నమాట. కాలేజ్ నేమ్ ప్లస్ బాండ్ 2 చేంజ్ చేసుకోవాలి. అది కూడా మీరు కాలేజ్ని అక్కడికి వెళ్ళినాక మీరు కాలేజ్ వాళ్ళని అడగండి ఇట్లా టైప్. అంటే కొన్ని కాలేజ్లలో కొంచెం మ్యాటర్ డిఫరెంట్గా చేపిస్తారనమాట. సో నాదేమైందంటే సిద్దిపేటలో కొంచెం డిఫరెంట్ చేయించినారు నాకు. అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్ చదివే కాలేజ్లో డిఫరెంట్ చేసినారనమాట మ్యాటర్. సో మేము ఏం చెప్పాము, ఏదైనా సేమే కదా మేము చేయించుకోమా అని చెప్పేస్తే అక్కడ మా ఇన్ఛార్జ్ సార్ చాలా మంచి వాళ్ళు అనమాట. సో వాళ్ళు అన్నారు, ఏం కాదు వదిలేయండి అమ్మా, ఇదే ఇవ్వండి, మేము ఇదే తీసేసుకుంటాం అని అన్నారు. మనం ఏదైనా అక్కడ పోయి ఏం చేసినా కొంచెం రిక్వెస్టింగ్ మోడ్లో అడగాలి. మనము నేనే తోపు అన్నట్టు అడిగితే వాళ్ళు అసలు ఏం చెప్పరు ప్రాపర్గా. పోయి కొంచెం రిక్వెస్ట్గా అడగండి మీరు. అండ్ ఐ థింక్ అందరికైతే మంచి కాలేజ్లో వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీరు ప్రాపర్గా చూసుకొని వెళ్ళండి కాలేజ్కి. అండ్ నేను చెప్తున్నట్టు ఏంటంటే పేరెంట్స్తో వెళ్ళండి. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, అంటే మీకు కూడా అది కొంచెం తెలుస్తుంది. అండ్ పేరెంట్స్తో వెళ్తే మనకి ఏం బెనిఫిట్ అంటే వాళ్ళు కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళ పేరెంట్స్తో వచ్చినారు అని ఉంటుంది. అండ్ పాస్పోర్టర్స్ చిన్న థింగ్స్ మర్చిపోకండి. పాస్పోర్టర్స్ అయినా, పెన్ అయినా, A4 సైజ్ పేపర్ అయినా ఇట్లా కొన్ని తీసుకెళ్ళండి. అదంతా మనం మోసుకుపోయేది ఏం కాదు కదా. సో బెటర్ ఏంటంటే ఇంకా టైం ఉంది అనేది వదిలేసి
ఇప్పుడే వెళ్ళి అండ్ రేపటిలోపు మీ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయండి. వేరే కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మీ సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవడం అండ్ నెక్స్ట్ కాలేజ్కి పోయి మన సర్టిఫికేట్స్ ఇవ్వడం. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని కాలేజ్లలో మనీ తీసుకుంటారు అనమాట రిలీవింగ్కి. వాళ్ళు కాలేజ్ డొనేషన్ లాగా కొంచెం అమౌంట్ అయితే తీసుకుంటారు. సో మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్లో వాళ్ళు చెప్తారనమాట, వాళ్ళు డిగ్రీ తీపించుకుంటారు చెప్పాలంటే. వాళ్ళ కాలేజ్ పేరు పైన మళ్ళీ 2000 డిగ్రీ తీపించుకుంటారు. నాకైతే 2000 తీసుకున్నారు. ఇప్పుడు ఎంత తీసుకున్నారో నాకు అంత తెలియదు, మీరు అడగండి. నేను చెప్పాను కదా, మీరు ఎవరిదన్నా నెంబర్ తీసుకొచ్చుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే బ్లైండ్గా పోయి అక్కడ పోయి సఫర్ అవ్వడం కన్నా ఎవరిదైనా తెలిసిన వాళ్ళ నెంబర్ అయినా అట్లా తీసుకొచ్చుకుంటే మనకు కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. కొన్ని మీరు కొంచెం థింక్ చేయాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే థర్డ్ ఫేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా పోయి జాయిన్ కండి. బ్లైండ్గా నేనే తోపు అన్నట్టయితే బిహేవ్ చేయకండి. అండ్ ఎవరెవరో మాటలైతే ఫస్ట్ నమ్మకండి. ఏంటంటే నాకు చాలామంది మెసేజ్ చేశారు, మేము ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ నేను జాయిన్ కాలేదు, నేను ఫర్దర్గా ఎలిజిబుల్ అంటే, మీరు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చింది కానీ నాకు ఎలిజిబుల్ కానీ నేను జాయిన్ కాలేదు కానీ థర్డ్ ఫేజ్కి ఎలిజిబుల్ అని అడుగుతున్నా. ఎందుకు ఎలిజిబుల్ అవుతారండి? అస్సలు కాదు మీరు. అండ్ వాళ్ళు ఆల్రెడీ కాలేజ్ గైడ్లైన్స్లో ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టే ముందు కూడా అంత పెద్ద బోల్డ్ లెటర్స్తోని టైప్ చేసి పెట్టారు. ఎందుకంటే ఉంటారు ఎవరో ఒకరు అని చెప్పి వాళ్ళు మంచిగా బోల్డ్ లెటర్స్తోని మీరు జాయిన్ కాకపోతే ఫర్దర్గా నాట్ ఎలిజిబుల్ అని. ఇదైతే నేను ఫస్ట్ వీడియో నుంచి చెప్తూనే ఉన్నాను. పోయి జాయిన్ కండి. మంచి కాలేజ్ ఏ డిపార్ట్మెంట్ అయినా పోయి జాయిన్ అయ్యి ఫర్దర్గా మనం చేంజ్ చేసుకోవచ్చు కదా, ఒక ఆప్షన్ ఉంది కదా. మీరైతే ఎవరెవరి మాటలు నమ్ముతున్నారో కొంచెం ఏంటంటే మనం చదవాలి, ఒక పాయింట్ టు పాయింట్ మనం చదివితేనే మనకి ఏమవుతుందో అనేది తెలుస్తుంది కదా. బ్లైండ్గా వెళ్ళిపోయి మీరు మెడికల్ ఫీల్డ్కి వస్తున్నారంటే మీరు అలర్ట్ ఉండాలి, చదవాలి, చెయ్యాలి. కానీ ఎవరి మాటలో నమ్మి ఏదో వీడియో చూసినాము వాళ్ళు చెప్పారు అని మాత్రం పెట్టుకోకండి. ఫస్ట్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ యూ అండ్ దట్ వీడియోస్. ఏంటంటే మీరు క్లియర్గా ఉండాలి. మీరు ఎంత క్లియర్గా ఉంటారో వర్క్ కూడా అంత క్లియర్గా అయిపోతుందని నా ఒపీనియన్ అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మీరు అయితే ఎలిజిబుల్ కాదు. సో మీరు ప్రైవేట్ కాలేజ్కి, మీకు వేరే ఆప్షన్ ఉంది, ప్రైవేట్ కాలేజ్ ఉంది, గో ఇప్పటికైనా లేట్ చేయకండి. గో అండ్ జాయిన్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్. అది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. సో అక్కడ కూడా సీట్స్ ఉంటాయో కూడా నాకు తెలియదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇష్టం లేని డిపార్ట్మెంట్లో వచ్చింది నేను పోయి జాయిన్ కావాలని అనుకోకండి. వెళ్ళి జాయిన్ కాండి. మళ్ళీ స్టే వేకెన్సీలో మీకు సీట్ వస్తుంది అనే థాట్తోనే వెళ్ళి జాయిన్ కండి. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. నేను చెప్పినట్టు లాస్ట్ వీడియోలో నేను కామెంట్స్ కూడా ఇందులోనే ఆన్సర్స్ ఇస్తాను గైస్, టైప్ చేసేంత ఎందుకు మీకు అని. ఓకేనా? సో రేడియాలజీకి సెమ్ ఉంటుందా అంటే, సో ఎగ్జామ్స్ అనేది చాలా లాంగ్ ఉంది. మీకు నెక్స్ట్ ఇయర్ 2026లో ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏం ఎగ్జామ్స్ గురించి మాట్లాడకండి. అండ్ ఇప్పుడే ఎంత ఫాస్ట్గా అయితే ఎగ్జామ్స్ ఉండవు. అండ్ ప్రైవేట్ అంటే కాలేజ్ యూనివర్సిటీకి ఎఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి కదా, వాళ్ళకైతే ఎగ్జామ్స్ మార్చ్లో ఉంటాయి. అది 26 మార్చ్లో ఉంటాయి. అండ్ ఫీ రియంబర్స్మెంట్ అంటే నాకు ఫీ రియంబర్స్మెంట్ ఏం రాలేదు గైస్, ఎందుకంటే నాది ప్యూర్ గవర్నమెంట్ కాలేజ్ అనమాట. సో నాకు ఫీజు రియంబర్స్మెంట్ అండ్ నాకు ఇంకా స్కాలర్షిప్ రాలేదు. నేను ఇంకా స్కాలర్షిప్ అప్లై చేయలేదు. జాయిన్ అయ్యి ఇన్ని ఇయర్స్ అవుతుంది కానీ మాకు స్కాలర్షిప్ రాలేదు, ఎందుకంటే మాది ఫస్ట్ బ్యాచ్ అనమాట. ఏదైనా ఫస్ట్ మా పైన అప్లై చేస్తారు, తర్వాత మీకు ఇంప్లిమెంటేషన్ ఉంటుంది అనమాట. సో మాకు ఇంకేం స్కాలర్షిప్ రాలేదు అండ్ ఫీ రియంబర్స్మెంట్ కూడా ఏం లేదు. కానీ మా జూనియర్స్కి స్కాలర్షిప్ పడ్డదంట. సో మీకు కూడా వస్తుంది గాయస్. స్కాలర్షిప్ గురించి ఏమీ రంది పడకండి మీరు, ఎందుకంటే మీకు కూడా టైం వస్తుంది. అంటే టైం ఇస్తారు, ఎక్స్టెండ్ చేస్తారు. మేము ఇంకా రిలీవింగే చేయించుకోలేదు కదా. సో ఇంకోటి ఏంటంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇస్తారా, మేము తీసుకోవాలని నేను ముందే చెప్పాను మీకు. ఏంటంటే PDF చేసుకొని పెట్టుకోండి, ఫోటో తీసుకొని పెట్టుకోండి అంటే మీరు తీసుకోలేదు కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ మేనేజ్మెంట్ అనమాట. మీ కాలేజ్ వాళ్ళు ఇచ్చేది ఉంటే దట్ విల్ బీ గుడ్. ఇన్ కేస్ ఇవ్వలేదు అనుకోండి, పోయి రిక్వెస్ట్ చేయండి, ఒక 2-3 సార్లు రిక్వెస్ట్ చేయండి, మంచిగా పొలైట్గా అడగండి. డెఫినెట్లీ దే విల్ గివ్ అనమాట. మా కాలేజ్లో అయితే కొంచెం ఇస్తారు,
కానీ కొంచెం టైం పడుతుంది. కానీ మోస్ట్లీ ఇవ్వరు గైస్, అస్సలు ఇవ్వరు. ఏ కాలేజ్లో ఇవ్వరు, మా కాలేజ్లో కూడా ఇవ్వరు. ఎప్పుడు నాకు అవసరం రాలేదనమాట మాకు ఎవరికి. సో దట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్ అనమాట. మీరు పోయి పొలైట్గా అడిగితే ఇస్తారు, ఇంకా తెలియదు. ఇంకా వాళ్ళ మీ ఇన్ఛార్జ్ ఎట్లా ఉంటాడో మనకు తెలియదు కదా. అండ్ ఆప్టోమెట్రీ మంచి కోర్స్ అంటే చాలా మంచి కోర్స్ గైస్. ఆర్ట్ పార్ట్ చేసుకుంటూ చదువుకోవాలి. అండ్ చదవడం బాగుంటుంది, నేర్చుకోవడం కూడా చాలా బాగుంటుంది, అండ్ రాయడం కూడా చాలా బాగుంటుంది, అండ్ పేషెంట్స్ కూడా బాగుంటారు. మంచిగా ఉంటుంది కోర్స్, బాగా నేర్చుకోవచ్చు ఆప్టోమెట్రీ చేస్తే. అండ్ ఆల్ ది బెస్ట్ ఎవరికైతే ఆప్టోమెట్రీ వచ్చిందో, చాలా బాగుంటుంది గైస్. నిజంగా కోర్స్ బాగుంటుంది. ఆర్ట్ పార్ట్ చదువుకోవచ్చు, కానీ సబ్జెక్ట్ డెప్త్ ఎక్కువ ఉంటుంది అనమాట. మనకు నాలెడ్జ్ కూడా చాలా ఉండాలి ఆప్టోమెట్రీ వాళ్ళకి. సో అదనమాట మ్యాటర్. కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే మ్యాక్సిమం Jan 2nd వీక్ వరకు స్టార్ట్ అవుద్ది. సో Jan 2nd వీక్ ఆర్ ఫస్ట్ వీక్ ఎప్పుడైనా కావచ్చు అనమాట. వీ హ్యావ్ టు వెయిట్. మాకైతే ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది, నేను మార్చ్లో పోయి జాయిన్ అయినా. సో మాకు చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మాది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మాకు వెబ్ కౌన్సిలింగే మార్చ్ వరకు జరిగింది. నేను మార్చ్లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నా, ఉస్మానియా గాంధీకి అట్లుంటుంది. అప్పటికి స్టే వేకెన్సీ 3 rounds వేసారనమాట మాకు. సో అందుకే. అండ్ ప్రైవేట్ కాలేజ్లో ఎంత స్కాలర్షిప్ ఇస్తారో నాకు తెలియదండి. మీరు పోయి మీ సీనియర్స్ని అయినా ఎవరైనా కొంచెం అడగండి, వాళ్ళు చెప్తారు మీకు ఎంత స్కాలర్షిప్ ఇస్తారు, ఎంత పడుతుంది, ప్రాసెస్ ఏంటిదని. ఆల్మోస్ట్ అందరికి అదే ప్రాసెస్, ఈ పాస్లోనే అప్లై చేయాలి కాబట్టి. సో ఎంత స్కాలర్షిప్ పడుతుంది నాకు తెలియదు. గవర్నమెంట్ కాలేజ్ అయితే 5K పడుతుంది మనకి. అండ్ ఇంకోటి ఏంటంటే నర్సింగ్ వాళ్ళకి స్టిఫండ్ ఎవ్రీ మంత్ ఇస్తారు. మనకి ఏహెచ్ఎస్ వాళ్ళకి ఎందుకు ఇవ్వరని అడుగుతున్నారు. నర్సింగ్ వాళ్ళకి ఎందుకు ఇస్తారని నాకు కూడా తెలియదండి, కానీ వాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళు మనకన్నా చాలా వర్క్ చేస్తారు. అసలు వాళ్ళు చేసిన వాళ్ళతో కంపేర్ చేస్తే మనకు అసలు 0.01% కూడా ఉండదు అనమాట. సో ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్స్ డెప్త్ కూడా అంతే ఉంటుంది. అండ్ వాళ్ళు బాగా క్లినికల్స్కే ఉంటారు కాబట్టి వాళ్ళకి స్టేఫన్ లాగా ఇస్తారనమాట. అండ్ వాళ్ళకి నిజం చెప్పాలంటే వాళ్ళ టెక్స్ట్ బుక్స్కే వాళ్ళ స్టేఫండ్ అంతా అయిపోతుంది. అంత కాస్ట్లీ ఉంటాయి అన్నమాట మెడికల్ టెక్స్ట్ బుక్స్. ఇంకా మీరు కూడా చూస్తారు కదా ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో అందుకే స్టేఫండ్ ఇస్తారు. అండ్ వాళ్ళకి ఇంటర్న్షిప్లో కూడా స్టేఫండ్ ఇస్తారు. వాళ్ళకి 4 years కంటిన్యూస్ స్టేఫండ్ ఇస్తారు. అండ్ నాకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళ స్టేఫండ్ మనీ అంతా దేనికోసం అంటే ప్రాక్టికల్ కోసమైనా, వాళ్ళకి ఉంటాయి అన్నమాట, ప్రాక్టికల్స్ ఉంటాయి, లేకపోతే ప్రజెంటేషన్స్ ఉంటాయి వాళ్ళకి. అండ్ వాళ్ళకి చాలా వర్క్స్ ఉంటాయి అన్న ఆ మనీ కూడా వాళ్ళు కాలేజ్ పర్పసే, స్టడీ పర్పసే చూస్తారు, వేరే దేనికోసం అయితే యూజ్ చెయ్యరు. అండ్ మనకు కూడా అంత డెప్త్ సబ్జెక్ట్ అంత వర్క్ ఉంటే మనకు కూడా ఎవ్రీ మంత్ ఇస్తారు. మనకు అంత ఉండదు కాబట్టి సో ఇయర్లీ ఇస్తారని నా ఫీలింగ్. బయట ఏమనుకుంటున్నారు తెలియదు, మా ఫ్రెండ్స్ కూడా అదే అంటారు అనమాట. సో జస్ట్ అది ఏంటంటే యూజ్ కోసమే వేస్తారు. ఎవరైతే వాళ్ళ పర్సనల్ వర్క్ కోసం అయితే యూజ్ చేయరు స్టేఫన్ని, నర్సింగ్ వాళ్ళైతే నాకు తెలిసిన వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను నిజంగా ఓటీ గురించే చేద్దాం అనుకున్నాను వీడియో, కానీ 3rd phase వచ్చి డిస్టర్బ్ చేసింది అలాట్మెంట్ ఆర్డర్. ఇఫ్ నాట్ ఫస్ట్ అయితే నేను దానికే చేద్దాం అనుకున్నాను. ఓటీ పైన ఆల్రెడీ నేను మా ఫ్రెండ్స్ చెప్పారనమాట, ఇట్లా ఉంటుంది ఇట్లా చెప్పు అని. సో అదే చేద్దాం అనుకున్నాను. అండ్ వీడియోస్ ఇంట్లో ఉన్నాను కాబట్టి వీడియోస్ చేద్దామన్నా, రికార్డ్ చేద్దామన్నా కూడా నాకు అసలు టైం ఉండలేదు గాయస్. అసలు ఈ హాస్టల్ కన్నా ఇక్కడే హెట్టిక్గా ఉన్నాను. అసలు ఏంటంటే పూజలు అవి ఉంటాయి కదా, ఇంటికి వస్తే ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది మనకి. అండ్ కొంచెం రెస్ట్ తీసుకోనికి వచ్చాం కాబట్టి రెస్ట్, ఇంకా పూజలు అది ఇది ఏదో ఒకటి తలుగుతూనే ఉంటుంది పని మనకి. అండ్ ఏంటంటే కాకతీయ మెడికల్ కాలేజ్లో ఎవరికి సీట్ వచ్చిందో వాళ్ళకైతే బ్యాంక్ ఉంటుంది గాయస్. అక్కడే కాలేజ్ ఎంట్రన్స్లోనే యూనియన్ బ్యాంక్ ఉంటుంది. అదే మన ఆంధ్ర బ్యాంక్ ఉంటుంది అనమాట. సో దాన్ని యూనియన్ బ్యాంక్ అంటున్నారు కదా, యూనియన్ బ్యాంక్ ఉంటుంది. మనం అక్కడ డీడీ కట్టాలన్నమాట. 20,000 డీడీ కట్టాలి. కాలేజ్ పేరు పైనే కేఎంసి మెడికల్ కాలేజ్ అనేది ఉంటుంది. సో ఒకటి ఉంటుంది గైస్, నేను అది చెప్పను, మీరు పోయి అక్కడ అడగండి. మోస్ట్లీ అయితే నేను అట్లనే తీయాలి.
అండ్ ఇన్ఛార్జ్ సార్ కూడా చాలా మంచోడు అనమాట. ఏ డౌట్స్ ఉన్నా మీకు క్లియర్ చేస్తారు. సో అండ్ ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ షేర్ చేస్తూ ఉండండి. లైవ్ కావాలంటే చెప్పండి గైస్, మనము ఫ్రైడే అయినా సాటర్డే అయినా లైవ్కి వద్దాం. అండ్ ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ గైస్, గుడ్ నైట్, టేక్ కేర్, ఆల్ ది బెస్ట్.